హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ పప్పు పులుసు అండి. నార్మల్గా అందరూ పప్పు వండుకుంటారు కదా, టమాటో పప్పు లేదంటే తాలింపు పప్పు. ఇందులో కొంచెం చింతపండు పులుసు కూడా వేసి, అంటే ఇది పప్పుకి సాంబార్కి మధ్యస్థంగా ఉంటుందండి, పప్పు పులుసు అంటారు. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: నేనైతే ఆనియన్ ఒకటి పెద్దది సన్నగా పొడుగ్గా తరుక్కున్నాను, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఒక టమాటో కూడా అంతే నిలువుగా తరుక్కున్నాను, ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, నానబెట్టుకున్న చింతపండు కొంచెం. చూడండి, తాలింపులో వేసుకోవడానికి వెల్లుల్లి రెబ్బలను కూడా ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళదాం. చూడండి, నేను ఈ పప్పుని ఒక 2 times బాగా వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నానండి. చూడండి, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక 4 విజిల్స్ వేయించుకోవడమేనండి. పప్పు ఉడికిపోతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చింతపండు పులుసు పోసుకుని తాలింపు పెట్టుకుంటే అంతేనండి, పప్పు పులుసు రెడీ అయిపోతుంది. చూడండి, నేను మొత్తం అన్నీ వేసేసి పప్పుతో పాటే కుక్కర్లో పెట్టి కుక్ చేస్తున్నానండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఒక 4 to 5 విజిల్స్ రానిద్దాం. ఈలోగా మనం నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసి పెట్టుకుందాం. చూడండి, నేను 5 విజిల్స్ తర్వాత తీసి చూసేసరికి పప్పు ఈ విధంగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఉండే టమాటాలు, ఆనియన్స్ని ఒక్కసారి ఇలా గరిటతో తిప్పుకుంటే మనకి అవి బాగా మ్యాష్ అయిపోతాయి, పప్పులో కలిసిపోతాయి. ఓకేనండి. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టి ఉంచుకున్న చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకుందామండి. చూడండి, చింతపండు పులుసును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మీరు ఇందులో కొంచెం ఉప్పు చూసి సరిపడలేదంటే వేసుకొని పక్కన పోపు కోసం తాలింపు పెట్టుకుని అంతేనండి, ఇందులో పోపు వేసేసుకుంటే పప్పు పులుసు రెడీ అయిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక 5 minutes మరిగించుకుందాం. ఇప్పుడు పక్కనే ఇంకొక కడాయి పెట్టుకుని ఇందులో నేను పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేస్తానండి. చూడండి, ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా తెలుసు కదండి, నేను మెంతిపొడి వేస్తాను, కొంచెం మెంతిపొడి. తర్వాత ఒక్కొక్కటిగా పోపు దినుసులు. పోపు కోసం నేనైతే చూడండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు. ఓకేనండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేస్తున్నామండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ పప్పు పులుసుని మనం ఊరమిరపకాయలు కానీ లేదా వడియాలు, అప్పడాలు కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫైనల్గా
కరివేపాకు కూడా వేసుకుంటాం చూడండి. ఒక పక్క మనకి చింతపండు తీసుకొస్తున్నాం కదా, పులుసు కూడా, పప్పు పులుసు కూడా మరిగిపోతుంది. వీటిని సిమ్లో పెట్టుకున్నాం. మెంతి పొడి, ఇంగువ వేసాం కదండి, సో కమ్మనైన వాసన వస్తుంది. ఈ పప్పు పులుసు కూడా అంతే కమ్మగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. చాలా ఈజీ, ఏం లేదు. పప్పు ఉడికించేటప్పుడే మనం అందులో ఆనియన్స్, టమాటోస్, ఉప్పు, పసుపు అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకొని పోపు పెట్టుకుంటున్నాం అంతే. ఇప్పుడు పోపు కూడా మనకి వేగిపోయింది. దీన్ని పప్పులో అండి. సో ఇప్పుడు పోపుని పప్పులో వేసేసామండి. చివరగా కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకుంటే అంతేనండి, పప్పు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు పప్పు పులుసుని డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, ఎంతో కమ్మనైన పప్పు పులుసు రెడీ అయిపోయిందండి. ఓకేనా? నచ్చింది కదా మీకు? ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు నా వంటలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకేనా? ఇంకా మీకు ఏమేమి వంటలు కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.